టైటిల్ రాక్షస, రావణ ఈజ్ కమింగ్ అగైన్ అని. సో ఇక్కడ రావణుడిని హైలైట్ చేసి రాముడిని డౌన్ చేస్తున్నట్టుంది. అంటే రాముడికి అగెనిస్ట్? రాముడికి అగ్నిస్ట్ కాదండి, రాముడు దేవుడు అండి. రావణాసుడు ఏంటంటే ఒక రాజు, తన చావు ముహూర్తాన్ని తానే పెట్టుకున్న రాక్షస రాజు. మేము సెన్సార్ చేయించుకున్నాం, చాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, అంతా అయిపోయింది. మనం ఒక డేట్ అనుకున్నాం, ఆ డేట్కి మనం రిజిస్టర్ చేస్తున్నాం. మా టైటిల్లే పెట్టుకొని ఎక్కడో డబ్బింగ్ మూవీ తీసుకొచ్చారు. ఇదేంట్రా అంటే పెద్ద సినిమాలకైతే కోర్టుకేస్తారు, ఆ సినిమాలను ఆపేస్తారు. కానీ మన చిన్న సినిమాలు బడ్జెట్ లేదు మనకు, సేమ్ టైటిల్ మీద ఇంకో సినిమా రావడం అనేది చాలా దారుణం ఉంటుంది. అంటే పెద్ద సినిమాలకైతే ఉంటాయండి, ఇప్పుడు దిల్ రాజు గారి సినిమాలకు, అరవింద్ గారి సినిమాలకు, ఇట్లాంటి సినిమాలకైతే వాళ్ళు వెంటనే ఆపేస్తారు. ఇండస్ట్రీలో ఒక మొదటి సినిమా చేస్తున్నారంటే కథ విషయంలో చాలా కేరింగ్గా ఉండాలి. సో ఇలాంటి జోనరే తీసుకోవడానికి ఎందుకు అంత రిస్క్ ఎందుకు చేశారు? అంటే ఇది థ్రిల్లర్ కదండి. ఎవరికైనా కూడా మనకు ఎగ్జాంపుల్గా ఒక చిన్న సీన్ చెప్పామనుకో, వాడు థ్రిల్ అయిపోయాడంటే అది చాలా బాగున్నట్టు కదా. రాక్షస, రావణ ఈజ్ కమింగ్ అగైన్. ఏంటి సార్ అసలు హీరో విలనా? థియేటర్ చూస్తే థియేటర్లో రివీల్ చేయరు. రాముడు రావణాసుడి కాళ్ళకి దండం పెడతాడు. ఓకే, నాకు నచ్చలా అసలు. రాముడు ఏంటి రావణాసుడి కాళ్ళకి దండం పెట్టి నాకు నచ్చలేదు. చిన్న సినిమా చూడను అని చెప్పేసి వెళ్ళిపోయాను. ప్రభాస్ గారిని కలిసిన తర్వాత ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నాను, ఆయన బొమ్మ గీసి ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. ఓకే, ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది చాలా కష్టమైన, చాలా ఎందుకంటే ఈ సినిమా అయితే మళ్ళీ సినిమా కోసం ఎత్తుకోవడం చాలా కష్టం, అతి కష్టమైన పని. అంటే మెంటల్ గా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి, చాలా నాకు అందుకే వాళ్ళకి చేతులు ఎత్తిన. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు సినీప్లెక్స్ ఇండియా. నేను మీ భద్రాకరెడ్ల. సినిమా ఇండస్ట్రీలో అప్రెంటిస్గా, అసిస్టెంట్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా ఇలా చాలా ఏళ్ళుగా ఇండస్ట్రీలో కష్టపడుతూ ఈరోజు రాక్షస అనే మూవీ ద్వారా డైరెక్టర్గా పరిచయం అవుతున్న మన డైరెక్టర్ కాశీ గారు, అలాగే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేసిన కాకినాడ నాని గారు ఈరోజు మన గెస్ట్. హాయ్ సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? ముందుగా ఆల్ ది బెస్ట్. తొందరలో ఎల్లుండి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి టీం అందరికీ మీకు ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. సో ముందుగా మీ గురించి, మీ బాల్యం గురించి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది అనంతపురం అండి. ఓకే, మా ఊరు అనంతపురం. చిన్నప్పటి నుంచి నేను అక్కడే చదివి నాదంతా అక్కడే. అయితే ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమా అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఇండస్ట్రీకి రావాలి, రోడ్ చేయాలి, రైటర్గా ఉండాలి, డైరెక్టర్ అవ్వాలి అని చెప్పి ఉండేది చిన్నప్పటి నుంచి. నాకు అనుకోకుండా డెస్టినీ, నేను ఒక వర్క్ చేసేవాడిని, ఆంధ్రజ్యోతిలో పనిచేసేవాడిని నేను. ఓకే, రిపోర్టర్గా కూడా పనిచేశారు. ఆంధ్రజ్యోతిలో ఒక వర్క్ చేశాను. ఓకే, అయితే అనుకోకుండా నేను ఇండస్ట్రీ ఇక్కడ హైదరాబాద్కి రావాల్సి వచ్చిందనమాట. హైదరాబాద్కి వచ్చిన తర్వాత అనుకోకుండా ఒక ప్రభాస్ గారిని కలవాల్సి వచ్చింది. ప్రభాస్ గారిని కలిసిన తర్వాత ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నాను, ఆయన బొమ్మ గీసి ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. ఓకే. సో నేను యాక్చువల్ బేసిక్గా డ్రాయింగ్ ఆర్టిస్ట్. ఓకే ఓకే. సో అట్లా అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చేసాను. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇండస్ట్రీ అనేది అనుకోకుండా అలా జరిగిపోయింది. ఓకే, కాకినాడ నాని గారు అదేంటి సార్, ఇంటి పేరా లేకపోతే ఇండస్ట్రీ ఇచ్చిన పేరా? లేదండి, ఇంటి పేరు కాదు. అంటే కాకినాడ అంటే కొంచెం రిజిస్టర్ అవుతామని ఉద్దేశంతో కాకినాడ అని పెట్టుకున్నాను. ఓకే, ఒరిజినల్ గా నా ఇంటి పేరు కాకినాడ కాదు. ఓకే. ఓకే సార్. అంటే ఊరి పేరు కాకినాడ అనేది బాగా ఫేమస్ కదండి. అవునండి, కొంచెం కాజా కూడా స్వీట్ గా ఉంటది. మనం సో అలా ఊరు ఫేమస్ అవుతుంది కాబట్టి అది పెట్టుకుంటే మనం కూడా ఫేమస్ అవుతామని పెట్టేసుకున్నారు. ఓకే, ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది సార్? అంటే ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు వర్క్ చేశారు? దాదాపు 10 years అవుతుంది. 10 years అవుతుంది. చాలా చిన్న మూవీస్ కి వర్క్ చేశాను. ఓకే, బి గోపాల్ గారి దగ్గర వర్క్ చేశాను నేను. ఓకే, లాస్ట్ షెడ్యూల్ వర్క్ చేశాను నేను. దాని తర్వాత చిన్ని కృష్ణ గారితో స్క్రిప్ట్ వర్క్, అంటే బాలయ్య బాబు మూవీ, అంటే మెటీరియల్ అవ్వలేదు యాక్చువల్ అది. ఓకే, బాలయ్య బాబుతో చేయాల్సిందనమాట కాన్సెప్ట్. ఓకే, బి గోపాల్ గారు డైరెక్టర్గా, చిన్ని కృష్ణ గారు రైటర్గా చేయాల్సిందే. బట్ అది మెటీరియల్ అవ్వలేదు, లేకుంటే దాన్ని చేయాల్సి ఉండేది. అట్లా చిన్ని కృష్ణ గారి దగ్గర వర్క్ చేశాను. ఇంకా చిన్న మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా, అప్రెంటిస్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా, గోస్ట్ రైటర్గా, ఓకే, ఇట్లా చాలా చేశాను. ఓకే, రీసెంట్గా టీడీపీ యాడ్స్ కూడా కొన్ని చేశాను. ఓకే, ఓకే, పొలిటికల్ గా కూడా. సో ఆల్రౌండర్, అన్ని జోనర్స్ టచ్ చేస్తారు. ఓకే, సో ఫైనల్ గా రాక్షస అనే మూవీస్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు.
సో ఈ స్టోరీ ఎలా అంటే మీరు ఓన్ గా రాసుకున్న స్టోరీనా లేదంటే ఏదైనా లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకొని స్టోరీ రాసుకున్నారు? అది చెప్పాలి. యాక్చువల్లీ నేను ఓన్గా రాసుకున్న స్టోరీయే. ఓకే. చిన్నప్పుడు నేను ఆ, ఇంటికి అంటే ఆడుకుంటూ ఇంటికి వెళ్ళి దానికి వెళ్తాం కదా వాటర్ తాగడానికి. అలా వెళ్తున్నప్పుడు ఏంటంటే మా ఇంటి ముందు మా నాన్నగారు టీవీ తీసుకొచ్చి ఆ టీవీలో కొన్ని సినిమాలు ఉంటాయి కదా, క్యాసెట్లు పెట్టి ప్లే చేసేవారు. ఓకే. జనాలంతా వచ్చి కూర్చొని చూసేవాళ్ళు. అవును. ఇప్పుడు అయితే ఏంటంటే నేను అనుకోకుండా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు నాకు ఒక విజువల్ కనిపిస్తుంది. రాముడు రావణాసుడి కాళ్ళకి దండం పెడుతున్నాడు. ఓకే. నాకు నచ్చలా అసలు. రాముడు ఏంటి రావణాసుడి కాళ్ళకి దండం పెట్టి నాకు నచ్చలేదు. చిన్న ఈ సినిమా చూడను అని చెప్పేసి వెళ్ళిపోయాను. తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రామాయణ మహాభారతాల నుంచి ఏదో ఒకటి చెప్పాలి, ఏం చెప్దాం అనుకున్నప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చూసిన దృశ్యం సడన్ గా స్ట్రైక్ అయింది. మధ్యలో ఎప్పుడు గుర్తు రాలేదు. ఓకే. సడన్ గా వచ్చిందనమాట ఆ కాన్సెప్ట్. సో చాలా బాగుంది పాయింట్. అసలు ఇంత మంచి పాయింట్, అసలు దీన్ని మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు, దీన్ని కరెక్ట్గా మనం చేస్తే బాగుంటుంది కదా. రావణాసుడి గురించి అందరూ చెప్తారు, ఇట్లా రాముడు గురించి రాముడు దేవుడు అని అంటాం. అసలు రావణాసుడి గురించి మనం ఏం చెప్పచ్చు అనేది ఒక చిన్న నాకు ఒక అనిపించింది అన్నమాట. దానికోసం నేను కొంచెం బుక్స్ అని కొంతమంది పెద్దల్ని కలవడం, వాళ్ళ గురించి తెలుసుకోవడం, రావణాసుడి గురించి తెలుసుకోవడం, బుక్స్ చదవడం, ఇట్లా చేసి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు అదే మీరు చూస్తున్న రాక్షస. సో టీజర్ ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా, అసలు టీజర్ అయితే ఏదో అంటే ఒక రామాయణం గురించి కానీ రావణాసుని గురించి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నట్టు. ట్రైలర్ చూసేసరికి ఒక థ్రిల్లర్ మూవీ ఏదో జరిగింది, ఇన్వెస్టిగేషన్ రూపంలో వెళ్తుందనే ఒక ఐడియా వచ్చేస్తుంది ట్రైలర్ చూడగానే. డెఫినెట్ గా ట్రైలర్ టీజర్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ సినిమా చూసే తీరాలి. అదే ఒక క్యూరియాసిటీ మొదలవుతుంది, అరే ఏదో జరుగుతుంది తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ మొదలవుతుంది మనకి. ఇందులో వచ్చేసి రఘు గారు, మెయిన్ ఆర్టిస్ట్ గా రఘు గారు, వెంకట బాబు గారు, తర్వాత బాహుబలి ప్రభాకర్ గారు, ఛత్రపతి శేఖర్ గారు, నాని గారు, తర్వాత ఇట్లా చాలా మంది. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ చేసినప్పుడు కూడా భాను చాలా అసలు కొన్ని ఉన్నాయి అతను ఈ సీన్స్, అసలు గూస్ బంప్స్ వస్తాయి మనం చూస్తుంటే. ఓకే. అలా ఉందన్నమాట. చాలా బాగుంటాయి అతని సీన్స్ కూడా. ఓకే. చిన్నప్పుడు ఆ అబ్బాయి క్యారెక్టర్ చేశాడు అనమాట. ఆ అబ్బాయి చేశాడు అదే అర్థం హీరో క్యారెక్టర్. వాడు పెరిగి పెద్దవాడు ఎలా అవుతాడు ఏంటి, ఇలా కూడా ఉంటారా అని మనకు అనిపిస్తుంది కాన్సెప్ట్ చూస్తే. ఓకే. ఈ కథ రాసుకున్నప్పుడు అంటే ఒక పెద్ద హీరోని అనుకొని రాసుకున్నారా, లేకపోతే ఎవరైనా పర్లేదు నా కథలో దమ్ము ఉంది ఎవరు పెట్టినా హిట్ కొడదామని ఏమన్నా ఆలోచనతో ఉండేది? నేను యాక్చువల్ రాసుకునేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కథ రాసుకునేటప్పుడు వీళ్ళు మైండ్లో ఉండరండి. ఓకే. ఫస్ట్ మనం ఇమాజినేషన్ డీప్ వెళ్ళిపోతుంది అనమాట. ఇలా అనుకొని వెళ్ళిపోతాం. నాకు ఎక్కువ వాక్ చేయడం వల్ల స్టోరీస్, సీన్స్ ఇట్లా అనిపిస్తాయి అన్నమాట. వాకింగ్ లో ఎక్కువ వస్తూ ఉంటాను, నేను ఎక్కువ వాక్ చేస్తూ ఉంటాను. వాకింగ్ లో ఎక్కువ సీన్స్ రావు. అదే ఒక్కొక్కరికి ఒకటి సార్. పూరి జగన్నాథ్ బ్యాంకాక్ వెళ్ళాలి, మీకు వాకింగ్ చేయాలి. ఓకే. ఖర్చు ఉంటుంది సార్ వాకింగ్ లోనే ఎక్కువ, ఎందుకంటే మనం దాని మీద ఎక్కువగా మైండ్ మొత్తం దాని మీద పెడతాం కాబట్టి ఎలా కాన్సెప్ట్ ఎలా రావాలి ఏంటి అనే దాని మీద ప్రతి సీను మన దాంట్లో. ఈ రాక్షస మూవీలో మీరు ఖచ్చితంగా థ్రిల్ అవుతారు, చూసే ప్రతి సీను థ్రిల్ అవుతారు. ఎందుకంటే ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉంటుంది. ఇది ట్విస్ట్ అనుకుంటాం, ఇది ట్విస్టా అనుకుంటాం, అది కాదు ఇంకో ట్విస్ట్ ఉంటుంది. అది ట్విస్టా అనుకుంటాం, అది కాదు ఇంకో ట్విస్ట్ ఉంటుంది. ఇట్లా ఇన్ని ట్విస్ట్లు ఉంటాయి. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం ట్విస్ట్లే ఉంటాయి. కథ దొరికిపోయిందని లోపు ఇంకో ట్విస్ట్ ఉంటుంది. సార్ మీరు చెప్తుంటేనే నాకే చూసాలి సినిమా. చాలా బాగుంటుంది సినిమా, చాలా బాగుంటది. ఓకే. ఓకే. మీరు ట్రైలర్ చూడండి. ట్రైలర్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా. సార్ నేను చూసి రిపీట్ గా 1 hour లో 4 times చూసింటాను సార్ టీజర్ ట్రైలర్, అంత బాగుంది. సార్ నాని గారు, ఈ సినిమా స్టోరీలో మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు కానీ మీ ఫీలింగ్ ఏంటి? ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? చాలా మంచి క్యారెక్టర్ అండి. అంటే నేను చాలా సినిమాలు చేశాను, కానీ దాంట్లో ఒక బెస్ట్ అనుకునే దాంట్లో ఏదో క్యారెక్టర్ నాది. ఓకే. సడన్ గా సార్ పరిచయం అవడం నాకు. మీరు ఆ పోలీస్ క్యారెక్టర్ అంటే నేను థియేటర్ ఆర్టిస్ట్, నాటకాల నుంచి వచ్చినాను. ఓకే. ఎక్కువ పోలీస్ క్యారెక్టర్ వేసి పర్సనాలిటీ పోలీస్ పర్సనాలిటీ కదా. బాబాయ్ పోలీసులు వద్దురా అనుకుని దూరంగా ఉంటాయి. మీది డిఎస్పీ క్యారెక్టర్ అండి, చాలా బాగుంటుంది క్యారెక్టర్. మీరు ఇప్పటివరకు చేసింది వేరు, ఇప్పుడు చేసింది వేరు.
మీరు చెయ్యండి మీకు చాలా బాగుంటుంది అని చెప్పి ఎంకరేజ్ చేశారు. ఓకే. ఓకే సార్. సార్ ఫ్రెండ్ వచ్చారనమాట. ఆయన ఆర్టిస్ట్ యాక్చువల్లీ. సార్ ఆ క్యారెక్టర్కి సార్ నేను ఈ క్యారెక్టర్ డిఎస్పీ క్యారెక్టర్ నేను చేస్తానండి అని చెప్పారు. కానీ బట్ కాకపోతే మా ఫ్రెండ్ ఉన్నారు, ఆయన పరిచయం చేస్తానండి అంటే, సార్ డిఎస్పీ మీరు వద్దండి, ఈయనే బాగున్నారు, ఈయనే పెట్టుకున్నారు DSP. కొంచెం ఈ look character- కూడా బాగా మంచి అంటే- మాస్ లుక్ సార్, పోలీస్ సెట్ అవుతారు. అది చాలా పెయిన్ఫుల్ గా ఉంటది. ఒక డాటర్ ఉంటారు, ఓకే. చాలా చాలా మంచి ట్విస్ట్ ఉంటది అసలు. క్లైమాక్స్ లో కూడా లాస్ట్ షాట్ ఈయన మీద ఛత్రపతి శేఖర్ గారి మీద ఎండ్ అవుతుంది. ఓకే. ఉమ్. సో ట్రైలర్ నాకు కల్పించారండి ఆయన. అవునా సార్? ఓకే. ట్రైలర్ చూసినప్పుడు ప్రొడక్షన్ కూడా బాగా మంచిగానే యూజ్ చేసుకున్నారు. ఆర్టిస్టులు కూడా మంచి మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు సార్. అవును. బాగా కష్టపడ్డారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే అంటే ఈ కాన్సెప్ట్ రాక్షస అనేది ఏం కావాలో అది ఇచ్చిందండి. ఇది యాక్చువల్లీ మనం కొన్ని అనుకుంటాం డెస్టినీ అంటాం కదా, అది దానికి ఏం కావాలో అది చేసేసింది రాక్షసకి. ఓకే. వీళ్ళు వద్దు, ఈ ప్రాజెక్ట్ లో వీళ్ళు వద్దంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ ప్రాజెక్ట్ కి మనం తీసుకున్నా కూడా వీళ్ళు పర్సన్స్ కరెక్ట్ కాదు ఈ సినిమాకి అని అంటే వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోతారు. కొంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చారు అంటే దీంట్లో కొంచెం చేయడానికి, వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు కరెక్ట్ కాదు ఈ సినిమాకి. ఆర్టిస్టులు వచ్చారు, కొంతమంది ఆర్టిస్టులు. మనం కొన్ని రీషూట్ కూడా చేసాం అనమాట, వాళ్ళు వద్దని చెప్పేసి. ఇట్లా మేము చాలా చాలా వర్క్ చేసాం, హార్డ్ వర్క్ చేసాం. హార్డ్ వర్క్ అంటే రాక్షస అనేది ఎవరికి కావాలో వాళ్ళు మాత్రం ఉంచుకుంటుంది, ఎవరు వద్దంటే వాళ్ళు తీసేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ షూటింగ్ కమిట్ అయిన వాళ్ళు కూడా వీళ్ళు వద్దు అనుకుంటే మధ్యలో వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళే వెళ్ళిపోతారు. వెళ్ళిపోతున్నారు. అది చాలా అసలు కొన్ని రాజకీయాలు కూడా జరిగాయి బాగా. సార్ బట్ కాకపోతే అంటే వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోతారు అనమాట. అసలు అది చాలా అద్భుతం అసలు. ఓకే. ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ కూడా మర్చిపోయాను సార్ నేను. రాక్షస రావణ ఇస్ కమింగ్ అగైన్. ఏంటి సార్ అసలు హీరో విలనా? ఇక్కడ కథ హీరోనా హీరో విలనా? ఈ చిన్న కన్ఫ్యూజన్ ఉంది నాకు. థియేటర్ చూస్తే ఎక్స్పీరియన్స్ అవుతుంది. థియేటర్ లోనే రివీల్ చేయరు. ఓకే. డైరెక్టర్ గారు హార్డ్ వర్క్ అండి, బాగా విపరీతమైన హార్డ్ వర్క్. సార్ అలాగని కొంతమంది డైరెక్టర్లు చూస్తుంటాం కదా, చిన్న చిన్న విషయాలకి ఇరిటేట్ అయిపోవడాలంటే, ఈయన ఎంత పెద్ద ఇష్యూ ఉన్నా సరే కామన్ గా మరి అంతే కదా సార్. ఆడినారండి. అమ్మో, ఇప్పుడు యాక్టర్ అంటే యాక్టర్ గా పని చేసుకుని వెళ్తారు, లైట్ మ్యాన్. బట్ డైరెక్టర్ గారు 24 క్రాఫ్ట్స్ మీద పేషెన్స్ ఉండాలి, దాని మీద నాలెడ్జ్ ఉంటేనే దాన్ని మూవ్ ఆన్ చేయగలరు. కానీ వర్తబుల్ క్యాండిడేట్ అండి. ఫస్ట్ పరిచయం అయిన తర్వాత ఏంటనేది సరే ఈయన గురించి ఆలోచించారు. సార్ అమ్మో, చాలా వర్తబుల్ క్యాండిడేట్. ప్రతి విషయం క్షుణ్ణంగా, లైటింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా సెట్ చేసి అద్భుతమైన డైరెక్టర్ నేను. సూపర్. ఈ సినిమాతో ఈయనకి ఒక రేంజ్ లోకి వెళ్తాడు. రావాలి సార్, డెఫినెట్లీ రావాలి. Compulsory. Compulsory. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఇప్పుడు స్టోరీ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ గారికి చెప్పినప్పుడు ఆయన నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది? నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికి ఒక చిన్న లైన్ ఒకటి చెప్పానండి. Hmm. ఆయన ఖతర్నాక్ ఉంది కాన్సెప్ట్, చాలా బాగుంది, మనం చేద్దాం అన్నాడు. జస్ట్ ఒక చిన్న లైన్ ఒకటి చెప్పాను ఆయనకి. ఆ తర్వాత ఎప్పుడు ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఆయన కథ చెప్పాల్సి వచ్చింది. ఓకే. అంతవరకు కథ వినలేదు ఆయన యాక్చువల్. నాకు తర్వాత కథ అంతా విని, ఈ కథ ఇంత మంచి కథ మనం చేస్తున్నాం, చాలా బాగుంది కథ అని ఎడిటింగ్ రూమ్ లో ఎడిట్ చేసుకున్న తర్వాత చాలా బాగుంది, ఇన్ని ట్విస్ట్లు భలే ఉన్నాయి మన దాంట్లో. ఆయన చాలా అంటే ఆయన ఎట్లా అంటే చాలా జోవియల్ గా ఉంటారు, చాలా ఫ్రీగా ఉంటారు ఆయన. ఓకే. మంచి సపోర్ట్ చేశారు ప్రొడ్యూసర్ గారు. తర్వాత మనకు కో ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, బాబన్పల్లి శ్రీనివాసరావు గారు అని. ఆయన కూడా మనకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన వల్లే ఇప్పుడు సినిమా మనకు ముందుకు వచ్చింది. ఓకే. టోటల్ షూట్ ఎన్ని రోజులు జరిగింది సార్? ఓన్లీ హైదరాబాద్ లోకల్ లో చేస్తారా? నాన్ లోకల్ కూడా షూటింగ్? నాన్ లోకల్ కూడా చేసాము. ఒక సీన్ ఒకటి ఉంటుంది, హీరో తన చెల్లెల్ని ఎత్తుకుని బ్రిడ్జ్ మీద పరిగెట్టుకుంటూ వస్తుంటాడు. కేవలం ఆ బ్రిడ్జ్ మీద సీన్ తీయాలని చెప్పేసి అక్కడ ఒకటి షూట్ చేసాము. ఓకే. సో చాలా బాగా వచ్చింది ఆ సీన్. చాలా క్రౌడీగా చేసాము. అక్కడంతా క్రౌడ్ చాలా కంట్రోల్ చేయడానికి చాలా టైం పట్టింది మాకు, కానీ చాలా అద్భుతంగా వచ్చింది. మీరు కొన్ని షార్ట్స్ చూస్తారు, ఆ షార్ట్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి షార్ట్స్. ఓకే. ఇండస్ట్రీలో ఒక మొదటి సినిమా చేస్తున్నారంటే కథ విషయంలో చాలా కేరింగ్ గా ఉండాలి. సో ఇలాంటి జోనరే తీసుకోవడానికి ఎందుకు అంత రిస్క్ ఎందుకు చేశారు? అంటే ఇది థ్రిల్లర్ కదండి. ఎవరికైనా కూడా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక చిన్న సీన్ చెప్పామనుకోండి, వాడు థ్రిల్ అయిపోయాడంటే అక్కడ అది చాలా బాగున్నట్టు కదా. ఇప్పుడు ఒక సీన్ చెప్తే ఆ సీన్లో క్లైమాక్స్ చెప్పామనుకోండి, ఆ సీన్ క్లైమాక్స్ విన్నప్పుడు ఇది భలే ఉంది అనేది ఎవరైనా నమ్ముతారు కదా.
అది ఈజీగా ఉంటుంది అనమాట. వాళ్ళు ఎవడైనా సరే యాక్సెప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక పర్టికులర్గా ఈ థ్రిల్లర్ కాన్సెప్ట్స్ కొంతమంది అభిమానులు ఉంటారు. సో చాలా బాగుంటుంది అనమాట. థ్రిల్లర్ అనేది ఎప్పటికీ ఆల్టిమేట్. ఇప్పటికి ఆడియన్స్ కి ఎప్పుడైనా థ్రిల్లర్ ఇలాంటి జోనర్లు ఇప్పుడు ఎప్పుడు ఎగ్జాంపుల్గా ఏదైనా తీసుకుందామంటే ఫస్ట్ హాఫ్ నుంచి అలా జరుగుతూ ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి ఉంటుంది, అది థ్రిల్ ఎలిమెంట్. అది ప్రీ క్లైమాక్స్ ఉంటుంది, క్లైమాక్స్ అది థ్రిల్ ఎలిమెంటే. మనం థ్రిల్ ఎలిమెంట్స్ కొన్ని పెట్టుకొని మనం సినిమా చేస్తాం, కానీ థ్రిల్లర్ మనం చేస్తున్నప్పుడు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువ ఉండాలి. సార్ మీరు డైరెక్టర్ గారితో వర్క్ చేశారు. యాక్చువల్గా కొత్త డైరెక్టర్లకి ఒక కథ ప్రొడ్యూసర్ చెప్పి ఒప్పించిన తర్వాత స్టార్టింగ్ లో ఉన్న కాన్ఫిడెన్స్ సినిమా కంప్లీట్ అయ్యేలోపు ఈ ప్రొడ్యూసర్ వల్ల కానీ యాక్టర్స్ వల్ల కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈయన చివరి వరకు అదే కాన్ఫిడెంట్ గా ఉన్నారా? మధ్యలో ఏమైనా డ్రాప్ అవుదాం అనే సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయా? మీరు ఈ క్వశ్చన్ అడగకముందే ఆయన గురించి చెప్పేసాను నేను. అంటే మధ్యలో ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడు జరుగుతున్నాయా? ఏదన్నా డీలా పడ్డం కానీ అలాంటివి ఏమైనా గమనించారా? అంటే ప్రతి డైరెక్టర్ కి సినిమా కంప్లీట్ అయ్యే వరకు చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి, కష్టాలు ఉంటాయి. అంటే ఆర్టిస్టులు అంటే ఇది కాకపోతే వేరే సినిమా గట్టిన అయిపోతుంటాం. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఈ సినిమా అయిన తర్వాత మళ్ళీ సినిమా కోసం వెతుక్కోవడం ఇది చాలా కష్టం, అతి కష్టమైన పని. ఏంటంటే అంటే మెంటల్ గా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి చాలా. నాకు అందుకే వాళ్ళకి చేతులు ఎత్తిన వస్తుందంట. ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే చాలా గౌరవం ఉంటుంది కదా. చాలా కష్టాలు అంటే ఎవరికంటే సినిమా కష్టాలు అనేది డైరెక్షన్ డిపార్ట్మెంట్. మిగతా వీళ్ళు ఏదైతే కష్టపడేదో వేరే చేసుకుంటారు, వీళ్ళు ఓన్లీ ఆ కథ మీద ఆలోచిస్తూ వాళ్ళు ఏంటి ఈలోగా ఆర్టిస్టులను పలానా ఆర్టిస్ట్ కావాలనుకుంటారు, వాళ్ళేమీ బడ్జెట్ రాదు, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం, వాళ్ళు తీసి వీళ్ళు అనుకున్న తీసే వరకు మాత్రం చాలా కష్టపడతారండి. నెక్స్ట్ ఈయన ఏంటంటే ఈయనకి ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఉన్నా ఎప్పుడూ కష్టపడినట్టు కనిపించలేదు. నేను మనిషిలో ఫేస్ లో స్ట్రగ్లింగ్ కనపడలేదు, ఎప్పుడు నార్మల్ గా. ఎందుకంటే సెట్ లో డైరెక్టర్ డల్ అయిపోయాడంటే ఆల్మోస్ట్ ఆల్ సెట్ డల్ అయిపోయినట్టే. సెట్ కాకపోయినా షూటింగ్ లేనప్పుడు కూడా ఎప్పుడు ఒక కూల్ మూడ్ లో ఉంటారండి. ఈయన దగ్గర నేర్చుకోవాల్సి చాలా ఉంటాయి. గొప్ప వ్యక్తి అండి సార్. సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఏం చెప్తారు? ఎక్స్ట్రాడినరీ అండి ఆయన. అసలు ఏమి ఇచ్చాడండి అసలు. మీరు బీజిఎం మీరు చూసారు కదా ట్రైలర్. చూసాను సార్ నేను. ఆయన ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళే ముందు ఫస్ట్ నేను ఒక క్లిప్ కట్ చేసి ఆయన దగ్గర తీసుకుని వెళ్ళా. మీరు ఇప్పుడు ఏదైతే చూసారో బామ్మది టీజర్, అది ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళి, సార్ ఇట్లా మీరు యూజ్ చేయాలి, ఇది ఓకే అంటే మనం ఫర్దర్గా చేద్దాం సార్ అని చెప్పి అన్నా. అంటే ఆయన మ్యూజిక్ చేశారు. సార్ నేను ఒకటే అడిగాను, ఎడారిలో ఇసుక రేణువులో తీగ తెగిన సౌండ్ కావాలి నాకు, ఆ సౌండ్ కావాలి నాకు, ఆ సౌండ్ నాకు ఇవ్వండి సార్ అని చెప్పి అడిగాను ఆయనకి. అంత డీటెయిల్గా చెప్పాను. ఆయన విన్న తర్వాత నాకు కొంచెం టైం ఇవ్వు కాసి అని చెప్పేసి పక్కనే కూర్చోబెట్టుకొని ఆయన వర్క్ చేశారు. నాకు తెలిసి చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు డైరెక్టర్ని పక్కన కూర్చోబెట్టుకొని వర్క్ చేయరు. కానీ ఈయన దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే ఇలా కూడా వర్క్ జరుగుతుందా అని. అసలు ఆయన చాలా అద్భుతంగా ఇచ్చారండి మ్యూజిక్. మూవీ అసలు ఒక రేంజ్ లో ఉన్న మూవీని ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అసలు అరహ అనేది ఒకటి అసలు అదిరిపోతుంది. అసలు థియేటర్ లో కొన్ని చోట్ల గూస్ బంప్స్ ఖచ్చితంగా వస్తాయి. అది మాత్రం హైలైట్. నాకు లైవ్ లో నేను వింటున్నప్పుడే నాకు గూస్ బంప్స్ వచ్చాయి అసలు. అది సార్ మీరు ఇప్పుడు చెప్పిన విధానం ఇదంతా చూస్తుంటే టైటిల్ రాక్షస, రావణ ఈజ్ కమింగ్ అగైన్ అని. సో ఇక్కడ రావణుడిని హైలైట్ చేసి రాముడిని డౌన్ చేస్తున్నట్టుంది. అంటే రాముడికి అగెనిస్టా? రాముడికి అగెనిస్ట్ కాదండి, రాముడు దేవుడు అండి. రాముడు దేవుడనే మనం చెప్పాం ఇక్కడ. రావణాసుడు ఏంటంటే ఒక రాజు, తన చావు ముహూర్తాన్ని తానే పెట్టుకున్న రాక్షస రాజు. అందుకే ఆయన రావణ బ్రహ్మ అని అంటారు అని చెప్పి మనం దాంట్లో ఇంకా మీరు సినిమా చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. ఓకే, రాముడు దేవుడు. ఓకే, ఆయన రాముడిని ఎవరు ఏం చెప్పలేమండి. ఆయన అసలు చాలా గ్రేట్. ఓకే, సో ఇప్పుడు డైరెక్టర్ గా కథ మీద మీకు ఎంత ఇంపాక్ట్ ఉంటుందో యాజ్ ఎ డిఓపి గారికి కూడా అంతే. భార్యాభర్తల రిలేషన్ అంటారు కెమెరామెన్ కి డైరెక్టర్ కి. సో మీరు అనుకున్న విజువల్స్ కి న్యాయం చేశారు అనుకోవచ్చు డిఓపి గారు? 100% అండి. అదే ఏంటంటే ముందుగానే మేము షూట్ అయిపోతుంది, మనకు 6 o'clock ప్యాకప్ అవుతుంది. మేము డైలీ కూర్చునే వాళ్ళం. నైట్ 1 o'clock వరకు మేము కూర్చొని ఈ సీన్ మనం ఇలా అనుకున్నాం, ఈ సీన్లో ఇన్ని షార్ట్స్ వస్తున్నాయి, ఇది రెఫరెన్స్ లైటింగ్ మనకి ఇలా కావాలి అని చెప్పేసి ప్రతిదీ సీన్ బ్యాక్ సైడ్ ఏంటంటే రెఫరెన్స్ లైటింగ్తో మనకు
కలర్ జిరాక్స్ ఒకటి పెట్టుకొని మేము వెళ్ళేవాళ్ళం అనమాట. ఇది సీన్, ఈ సీన్లో ఇన్ని షార్ట్స్ వస్తున్నాయి, ఇన్ని షార్ట్లు మనం తీయాలి. సో ట్రాక్ అండ్ ట్రాలీ ఎక్కడ వాడాలి, క్రెయిన్ ఎక్కడ వాడాలి, ఈ సీన్ తర్వాత నెక్స్ట్ ఇంకో సీన్కి మనం లైటింగ్ ఎలా చేసుకోవాలి, ఈ సీన్ జరుగుతున్నప్పుడే వాళ్ళ అసిస్టెంట్తో లైటింగ్ చేయించేవాళ్ళు. ఇట్లా ఇక్కడ ఈ సీన్ అయిపోగానే వెంటనే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా చేయడం వల్ల చాలా ఈజీగా వర్క్ అయిపోయింది, మాది కంప్లీట్ చేసాం. ఓకే. చాలా కోఆపరేట్ చేశారు. వివేక్ రఫీ, బాబు అని అంటారు ఆయన్ని, వివేక్ రఫీ అని పేరు. నాకు ఈ డౌట్ సార్, పేరు వివేక్ రఫీ ఏంటి సార్? ఇది సగం తెలుగు సగం ముస్లిం పేరు ఉంది, ఏంటి ఇది? ఆయన న్యూ రాజీ అనుకుంటాను. ఇది ఆయన్ని అడుగుతాను. ఓకే. సో కథలో హీరో హీరోయిన్ క్యారెక్టర్ గురించి ఇందులో వచ్చేసి ఇద్దరండి, వెంకట బాబు అని ఆయన మన రాక్షస క్యారెక్టర్ ఆయన చేశారు. ఇంకోటి ఏంటంటే రఘు గారు అని మనకు సిఐ క్యారెక్టర్ చేశారు దీంట్లో. ఆయన ఏంటంటే మీరు ట్రైలర్లో చూసినట్టుగా ఆయనకి కళ్ళు పోతే వేరే వాళ్ళ కళ్ళు రీప్లేస్ చేస్తారు. ఓకే. రీప్లేస్ చేయడం వల్ల ఆ కళ్ళకి సంబంధించిన జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇది ఎందుకు ఎప్పుడు గుర్తుకొస్తాయంటే మామూలు గుర్తుకురావు. ఎప్పుడు గుర్తుకొస్తాయంటే వాడికి బెలూన్స్, రెడ్ కలర్ బెలూన్స్ చూసినప్పుడల్లా రీఫ్లెక్ట్ అవుతుంటాయి. ఆ రెడ్ కలర్ బెలూన్స్కి ఒక గతం ఉంటుంది. ఆ రెడ్ కలర్ బెలూన్స్ని మనకు హత్యలు జరిగిన చోట అన్ని కనిపిస్తూ ఉంటాయి. ట్రైలర్లో కూడా కనిపిస్తాయి అనమాట, బెలూన్స్ అవి అని కనిపిస్తాయి అనమాట. ఓకే. సో అవన్నీ చూసినప్పుడు రీకలెక్ట్ అవుతుంటుంది అనమాట. సో కొత్త పాయింట్ సార్, అంటే ఒకరి కళ్ళు వేరే పెట్టిన తర్వాత సమ్ ఇన్స్టెన్స్ అప్పుడప్పుడు గుర్తు రావడం ఒక కేసు మీద. అసలు ఏంటది, అసలు వీడికి ఎందుకు గుర్తుకొస్తున్నాయి, అసలు వీడికి ఆ హత్యలకి ఏంటి సంబంధం అనేది డిఫరెంట్ పాయింట్ అనమాట. ఓకే. చాలా బాగుంటుంది. ఓకే. సినిమా థ్రిల్ అవుతారండి, కన్ఫామ్ గా థ్రిల్ అవుతారు. థ్రిల్లింగ్. ఓకే. సినిమా స్టార్ట్ చేయడానికి ముందు ఒక బడ్జెట్ అనుకుంటారు కదా, ఆ బడ్జెట్. సో ప్రొడ్యూసర్ చెప్పినప్పుడు ఓకే. కొన్ని చిన్న సినిమా స్టార్ట్ చేసినప్పుడు అనుకోని సిచ్యువేషన్, అంటే డేస్ పెరిగినా ప్రొడక్షన్ వాల్యూ పెరిగిపోతుంది. బడ్జెట్ ఇష్యూ లాంటివి ఏమైనా ఫేస్ చేశారా? బడ్జెట్ ఇష్యూ అంటే ఏంటంటే మన చిన్న బడ్జెట్ మంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ బడ్జెట్లోనే వెళ్ళాలి. సో అదే కొన్ని లొకేషన్స్ ఉంటాయి, వాటిలోనే మనం చేయాలి అని మనం ముందుగానే రాసుకొని పర్ఫెక్ట్గా పెట్టుకొని వెళ్తాం. బట్ కాకపోతే బడ్జెట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి, అది కామనే. ఓకే. నాన్నగారు, ఒరిజినల్ గా రాక్షస అనే సినిమా ఈయనే పని రాక్షస. ఓకే. అక్కడి నుంచి మొదలైందా? అలా అంతా పరుగులు పెట్టడమే. మీరు సినిమా గురించి, టోటల్ సినిమా గురించి ఆడియన్స్ చెప్పాలంటే ఏం కథ గురించి? చాలా అద్భుతమైన సినిమా అండి అది. మన పురాణ ఇతిహాసాల గురించి దాంట్లో లీడ్ తీసుకుని రావణుడు గొప్పవాడు, ఎంత గొప్పవాడు అనేది చెప్తూ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా ఇది. ఓకే. అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు సినిమా చూసి. నాకు చెప్పినప్పుడు కూడా మనం ఎప్పుడు గ్యాస్ చేస్తుంటాం ఎక్కువగా, అదే కదా అవుద్ది అంటే కాదు, వేరేది అవుద్ది. వేరేది అవుద్దా అంటే తర్వాత అవుద్ది, ఇదే కదా అంటే అది కాదు, ఇంకోటి అవుద్ది. అలా మనం అనుకునే దానికంటే వేరే వేరే సెపరేట్ ట్విస్ట్లు అండి. మొత్తం అంతా ఏదో ఒకటి అనుకుంటాం మనం. మన సినిమా వాళ్ళంటే ముందే గ్యాస్ చేస్తాం కదా, అయినా మేము గోదావరి ముందే గ్యాస్ చేస్తారు. నేను చెప్పేవాడిని అదే కదంటే అది కాదు, వేరేది అంటే. ఓకే. ఊహకు అందరి ట్విస్ట్లు బాగుంటాయండి, చాలా అద్భుతంగా ఉంటాయి. మనం దీంట్లో రావణాసుడికి ఎందుకు 10 తలలు ఉంటాయి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం దీంట్లో చెప్తాం. రావణాసుడి స్టడీ చేసి చాలా వర్కౌట్ చేసాం. ఓకే. ఈ ప్రాజెక్ట్ సార్, ఇప్పుడు చిన్న సినిమాలకి ఒకటి బడ్జెట్ ఇష్యూ ఉన్నా వస్తుంది, లేదంటే రిలీజ్ చేసుకోవడానికి చాలా కష్టపడతాం. ఎంతవరకు పడ్డారు అనుకోవచ్చు? రిలీజ్ వరకు తీసుకొచ్చారంటే చాలా పడ్డాం. నాకు ఇప్పుడు యాక్చువల్లీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు మేము సెన్సార్ చేయించుకున్నాం, టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, తర్వాత మనకు ఛాంబర్ ఉంది, ఛాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, అంతా అయిపోయింది. మనం ఒక డేట్ అనుకున్నాం, ఆ డేట్కి మనం రిలీజ్ చేస్తున్నాం. మా టైటిల్లే పెట్టుకొని ఎక్కడో డబ్బింగ్ మూవీ ఆ డబ్బింగ్ మూవీ తీసుకొచ్చారు. ఇదేంట్రా అంటే గవర్నమెంట్లో ఏమున్నా అంటే పెద్ద సినిమాలకైతే యాక్సెస్ ఉంటుంది, ఆపుతారు, కోర్టుకి వేస్తారు, ఆ సినిమాలను ఆపుతారు. కానీ మన చిన్న సినిమాలో బడ్జెట్ లేదు మనకు. సో ఇట్లాంటివి చాలా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసామండి. బట్ ఏంటంటే ఎవరైనా ఒక్కడైనా కరెక్ట్గా గట్టిగా అడగాలి. ఇప్పుడు సేమ్ టైటిల్ మీద ఇంకో సినిమా రావడం అనేది చాలా దారుణం ఉండేది. అసలు దాని గురించి ఎంత ఫైట్ చేసినా కూడా మేము మా చిన్న సినిమా అయిపోయింది,
చిన్న సినిమా అయిపోయేసరికి వాళ్ళు అదే మాకు సపోర్ట్ లేదు అసలు. చాంబర్ నుంచి సపోర్ట్ లేదు. మేము వాళ్ళకి డబ్బులు కడతాం, చాంబర్కి ప్రొడ్యూసర్ గారు డబ్బులు కడతారు, వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, సెన్సార్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. మేము ఇప్పుడు రిలీజ్ మేము ఎప్పుడైతే రిలీజ్ చేద్దాం అనుకున్నాం వాళ్ళు అలాగే రిలీజ్ చేశారు. యాక్చువల్ గా యూట్యూబ్ లో కూడా ట్రైలర్ రాక్షస్ అని కొట్టు కానీ కన్నడది ఒకటి, అది కూడా అదే డబ్బింగ్ మూవీ, అది కూడా ఓపెన్ అయింది. నేను అనుకున్నా అసలు చాలా అది ఏంటంటే పెద్ద సినిమాలకైతే ఉంటాయండి. ఇప్పుడు దిల్ రాజు గారి సినిమాలకు, లేదంటే అరవింద్ గారి సినిమాలకు, ఇట్లాంటి సినిమాలకైతే వాళ్ళు వెంటనే ఆపేస్తారు, వాళ్ళు కోర్టుకి వేస్తారు, ఆపుతారు. మేము ఇక్కడ తెలుగులో సినిమా చేస్తున్నాం, మీరు ఎక్కడో డబ్బింగ్ సినిమా మీది, మీరు ఇలా ఈ టైటిల్ పెట్టుకుని రావడానికి వీలు లేదు అని చెప్పి ఆపుతారు. ఇదే మేము వెళ్ళి అక్కడ ఫైట్ చేస్తాం, మాకు అవ్వట్లేదు. ఇలా ఉంటుంది కొంచెం. సినిమా కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయ్యే వరకు అంటే మా బాధ ఎవరికి అర్థం కాదండి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అర్థం కాదు, అలాగే వీళ్ళకి కూడా అర్థం కాదు, సెన్సార్ బోర్డు వాళ్ళకి అర్థం కాదు. చిన్న సినిమాలకి ఎప్పుడు అన్యాయం జరుగుతూ ఉంటుంది. సో నేను అదే ఆ పాయింట్ ఆఫ్, ఎందుకంటే చిన్న సినిమాలు రిలీజ్ అవ్వడానికి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారో మేము కొంచెం ఐడియా ఉంది. నేను ఆ పాయింట్ ఆఫ్ లోనే మిమ్మల్ని. ఓకే, సో సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ ఎలా ఉంది సార్ ఫైనాన్షియల్ గా? ఇప్పటికీ ఆయన ఇప్పటికే కదండి, సినిమా అయిపోయినాక కూడా ఆయన ఫుల్ సపోర్ట్ తోనే ఉంటారు. ఓకే, ఒక మంచి బ్రదర్ లాగా ఆయన, బాబునపల్లి శ్రీనివాసరావు గారు. అండ్ ఈ సినిమా మెయిన్ స్టార్ట్ అవడానికి ఇంకొక అతను కారణం ఉన్నదండి. అతను మా ఫ్రెండ్ ఎడిటర్ విశ్వనాథ్, ఆర్ఎం విశ్వనాథ్ కూచన్పల్లి అని. ఆయన ఫస్ట్ ఆయన కట్ చెప్పినప్పుడు, అయ్యా చాలా బాగుంది, మనం వెళ్ళిపోదాం, మనం నీకు ఏం సపోర్ట్ కావాలో అడగండి, నేను చేస్తాను. ఫస్ట్ ఆయన దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట. అండ్ ఎడిటర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఎడిటింగ్ కట్తో ఆలోచిస్తాడు, ఇది కరెక్టా కాదా. అండ్ చాలా సినిమాలు చేశాడు, అండ్ ఆయన చాలా షార్ట్ ఫిల్మ్స్కి ఎడిటింగ్ చేశాడు. అప్పట్లో 2016 నుంచి నాకు ఆయన పరిచయం అనమాట. నేను ఒక రివెంజ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, అప్పటి నుంచి ఆయన నాకు పరిచయం. మేము అప్పుడే 2016లోనే మేము ఒక మూవీ చేయాలి యాక్చువల్లీ. అబ్దుల్ కలాం గారి పిఏ ప్రొడ్యూసర్ అనమాట మాకు, పూణే. అట్లా అనుకోకుండా అది క్యాన్సిల్ అయిపోయింది. బట్ కాకపోతే మా ఫ్రెండ్షిప్ అలా జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ రాక్షస మూవీ చాలా అద్భుతంగా ఎడిటింగ్ కట్ చూసారు, ట్రైలర్ చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఆయన ఎడిటింగ్ చాలా బాగుంటుంది, రీకలెక్షన్స్ వస్తూ ఉంటాయి ఇందులో సినిమాలో. అసలు ఆ షార్ట్స్ అదిరిపోతాయి షార్ట్స్. దీంట్లో షార్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయండి సార్. సో ఫైనల్ చిన్న సినిమా అయితే కాదు, వర్క్ విషయంలో చాలా పెద్ద కనిపిస్తుంది సార్, ట్రైలర్ లో కనిపిస్తుంది మనకి, చిన్న సినిమా అనుకున్నా. సో ఫైనల్ గా ఆడియన్స్ కి చెప్పాలంటే రాక్షస గురించి ఏం చెప్తారు? డెఫినెట్ గా థియేటర్ అండి, ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. డెఫినెట్లీ ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. కొత్త కాన్సెప్ట్ ని చూసామని మీరు ఖచ్చితంగా అనుకుంటారు. ఓకే, డెఫినెట్ గా చాలా బాగుంటది సినిమా. మొన్న క్యూబ్ లో అనుకోకుండా మేము చూసాం థియేటర్ లో, నాకు చాలా బాగా అనిపించిందండి. అంటే నాకు చాలా హోప్ వచ్చింది మాకు కాన్సెప్ట్ మీద. ఓకే ఓకే, సినిమా చూసినప్పుడు ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాం కదా. అవును, ఫైనల్ అవుట్పుట్ అనేది మనం సెన్సార్కి ఇచ్చినప్పుడు అండ్ క్యూబ్ మనం సబ్మిట్ చేసినప్పుడు మనం చూస్తాం, అది చాలా అద్భుతంగా అనిపించింది. మేము చాలా బయటకు వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. ఓకే ఓకే, డెఫినెట్లీ సార్, మీ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. ఇంకా ఎల్లుండి రిలీజ్ ఉంది, ఆడియన్స్ కూడా అందరు వెళ్ళండి. సారు చెప్తుంటేనే నాకు ఆ క్యూరియాసిటీ మొదలైంది. సో సినిమా ఇంకెలా ఉండబోతుందని నాకు కూడా ఒక స్టార్ట్ అయింది టెన్షన్. నేను కూడా థియేటర్కి వస్తాను, అందరు థియేటర్కి వచ్చి అక్కడ కలుద్దాం. సో నెక్స్ట్ మళ్ళీ సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం సార్, మొత్తం మీ టీం అందరితో. డెఫినెట్లీ హీరోయిన్ కూడా తీసుకురండి, ఆ రోజు అందరం కలిసి మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం సార్. కానీ సార్ మీరు చిన్న సినిమా పెద్ద సినిమా అన్నారు, చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఉంటుంది సార్. చిన్న బడ్జెట్ సినిమా పెద్ద బడ్జెట్ సినిమా సార్, ఇప్పుడు రెండు ఒకటే సినిమా, రెండు ఒకటే. ఇప్పుడు కూడా ఇంకోటి, ఇది అది చిన్న కథ చిన్న సినిమా కాబట్టి హిట్ అవ్వదు, పెద్ద సినిమా హిట్ అవ్వదు లేదు సార్. ఇప్పుడు కథ మీద బేస్ వెళ్తున్నాయి సినిమాలన్నీ ఒకటే సార్, ఒకటే. బడ్జెట్ తేడా. చిన్న బడ్జెట్ లో కొంచెం చిన్న ఆర్టిస్టులు కొంచెం ఉంటారు, పెద్ద బడ్జెట్ లో ప్యాడింగ్ అది ఉంటది, కొంచెం రిజిస్టర్ అయ్యేలా కొంచెం అది కనిపిస్తుంది. దీంట్లో బ్యూటీ ఉంటుంది, మా సినిమాలో బ్యూటీ ఉంటది, కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటది, లైటింగ్ చాలా అద్భుతంగా ఉంటది. ఈయన ఒక పాత సామాన్లతో ఒక విగ్రహం టైప్ పెట్టాడండి, ఏదో అమ్మా ఏంటిది షాడో పెట్టాడండి, నాకు మతిపోయింది అది. ఈయన దానికి డిజైన్ చేసి పెట్టారు అనమాట. అలాగా థాట్స్ ఉంటాయండి. ఇప్పుడు డైరెక్టర్ల దగ్గర చాలా మంది కొత్త డైరెక్టర్ల దగ్గర థాట్స్, అద్భుతమైన థాట్స్ ఉంటాయి, కానీ ఆ అవకాశాలు రాక చాలా ఇబ్బంది పడుతుంది చేస్తారు. కానీ ప్రేక్షకులందరికీ చిన్న సినిమా అని కాకుండా
మా సినిమాని ఆదరించండి, మీరు చూడండి, చూసి మీరు మా సినిమా హిట్ అయ్యేలా. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ ఆడియన్స్ అందరు వెళ్తారు, సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, మళ్ళీ కలుద్దాం. సో వ్యూవర్స్ చూశారు కదా, అది ఈరోజు రాక్షస మూవీ డైరెక్టర్ గారు అలాగే అందులో క్యారెక్టర్ చేసిన కాకినాడ నాని గారు ఇంటర్వ్యూ చూశారు కదా. నెక్స్ట్ ఇంకో మంచి గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. నేను మీ భద్ర కరెట్ల. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినీఫ్లిక్స్ ఇండియా. థ్యాంక్ యూ. Please subscribe to Cineflix India. Thank you. Cineflix India, like, share and subscribe. All the best. Please subscribe Cineflix India. Please subscribe Cineflex India.